అంతకు ముందు కన్నా ఈ రోజు మనం చూసుకుంటే మోంతా తుఫాన్ బుడమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి. తుఫాన్ అనేది న్యాచురల్ కలామిటీ, దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు, దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని మీద ఈరోజు ఆర్టీజీఎస్తోని కూడా కోఆర్డినేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ రెండు కొలాబరేషన్తోని కూడా ఈరోజు ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు మన యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంది. ఎంతవరకు పనిచేస్తుందంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం. ఏదైనా వర్షం పడిందంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంతవరకు వాటర్ రావచ్చు, చుట్టుపక్కల ఎన్ని సెక్రటేరియట్స్ ఇనండేషన్ జరుగుతుంది, జరిగితే కనుక అక్కడ మనం నియర్ బై ఎటువంటి షెల్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందుగానే ఆర్టీజీఎస్ నుంచి ఆ సంబంధిత అధికారులకి అలర్ట్ వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు మనం అంత టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కొంచెం ఒకటే మేము కోరుకుంటున్నారంటే ఇలాంటి తుఫాన్ లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.